ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ 2024 మార్చి నెలలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా కాస్త ఒడుదుడుకులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త ఆరోగ్య విషయంలో కానివ్వండి, ప్రమాదాల విషయంలో కానివ్వండి, అంతేకాకుండా పేరు ప్రఖ్యాతులు మొదలైన విషయాలలో చేసేటటువంటి విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి పనులలో కొంత ఆటంకం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కాస్త మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారందరూ కూడా ఈ మాసమంతా కూడా జాగ్రత్తగా జీవనాన్ని గడపవలసిందిగా అందరికీ సూచన. అంతేకాకుండా చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో కాస్త చికాకులు ఉన్నటువంటి ఈ స్నేహితులు కానివ్వండి, వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. అందరూ కూడా జాగ్రత్తలు అవసరం అంటే ఏంటి అంటే అన్ని విషయాలలో కాస్త ఇప్పుడే తొందరగా నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా అందరికీ కూడా చెప్తున్నాం. అంతేకాకుండా వీరికి ఆరోగ్య విషయంలో ఇంతకుముందు అవసరం అనుకున్నాం. అంతేకాకుండా వ్యాపార ఉద్యోగ విషయాలలో వృత్తి విషయంలో ప్రధానంగా కాస్త కొంత చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఈశ్వరారాధన వల్ల వీళ్ళు ఈ విషయాలన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి గురువారం, ప్రతిరోజు అవకాశం లేని వాళ్ళు ఈశ్వరారాధనకి ప్రతి గురువారం అయినా సరే ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఈశ్వరాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూర్చొని ఈశ్వర ధ్యానం చేసుకోవడం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేసుకోవడం, ఈ రకమైనటువంటి మార్గంలో వెళితే కనుక ఈ వృత్తి వ్యాపార విషయాలలో, ఉద్యోగ విషయాలలో ఒడుదుడుగులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ నెల 16వ తేదీ నుంచి అంటే సూర్యుడు ఒక రాశి అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంక్రమించినటువంటి సందర్భంగా కాస్త వేధస్థానం ఈ రవికి. కాబట్టి ఆ అననుకూలమైనటువంటి స్థితి అంటే ఆర్జిత ధనం అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు కానివ్వండి, అంతకు ముందు ఉన్నటువంటి ఆస్తి విషయాల్లో కానివ్వండి కాస్త ఆలోచించి అడుగులు వేయడం మంచిది. అనవసరంగా ఈ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని దాన్ని అమ్మేయడం కానీ అట్లాంటివి చేస్తే కనుక లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ మాసమంతా కూడా వీళ్ళు అట్లాంటి నిర్ణయాన్ని దాన్ని వేరే మాసంలోకి పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఆ రకంగా వీళ్ళు ఈ ధార్మికమైనటువంటి మార్గంలో వెళితే తప్ప ఇది వీళ్ళకు అధిగమించేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా శుక్రుడి యొక్క సంచారం వల్ల, బుధుడి యొక్క సంచారం వల్ల కూడా కాస్త అననుకూలమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. వీరికి ఈ రాశి వారికి ఇంతకుముందు చెప్పినట్టుగా భూగృహ సంబంధమైన విషయాల్లో, అంతేకాకుండా సోదరుల విషయంలో, అంతేకాకుండా ఆరోగ్య విషయంలో ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. కాస్త జాగ్రత్తగా ఉంటూ చెప్పినటువంటి స్తోత్ర పారాయణలు చేసుకుంటూ ఈశ్వర దర్శనం చేసుకుంటూ ముందుకు వెళితే కనుక ఈ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రుణాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. అనవసరంగా ఇప్పుడు అప్పులు తీసుకునేటటువంటి పరిస్థితి వీరు కల్పించుకోకూడదు. వీళ్ళు ప్రయత్నం చేయకుండానే అప్పు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ నెలంతా కూడా. కాబట్టి దానివల్ల ఇబ్బందే తప్ప అనుకూలమైన స్థితి వీరికి కనిపించడం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ రాశివారు, కర్కాటక రాశి వారందరూ కూడా జాగ్రత్తగా మెలుగుతూ
స్తోత్రపారాయణలు చేసుకుంటూ అననుకూలమైన విషయాలలో అనవసరంగా తలదూర్చకుండా, అంటే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది ఈ విషయం అనేటటువంటి ఆలోచన కనుక వస్తే వెంటనే వాటి జోలికి వెళ్లకుండా చక్కగా మనశ్శాంతిగా ఏ చెడు పనులు చేయకుండా ఉంటే ఏ ఇబ్బందులు రావు అనేటటువంటి ఆలోచనతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ విద్యార్థుల విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి, అసలు చెప్పాలంటే ఏ పని చేసినా సరే జాగ్రత్తలు అవసరం. కాబట్టి అందరూ కూడా ఈ కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం, లేకపోతే తత్సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు చేయడం ద్వారా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆశీర్వచనంతో స్వస్తి.